జూన్ 8, 2024 శనివారం రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ఆత్మీయులతో కలిసి మరవలేని మధుర క్షణాలను గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాలు బాగా అనుకూలిస్తాయి. విష్ణు సహస్రనామం చదవాలి. తదుపరి వృషభరాశి. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తాయి. శ్రీ ఆంజనేయ దర్శనం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన వార్తను వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకధారాస్తవం చదవాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నవి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అనుకూల సమయం. తోటి వారి నుంచి సహకారాలను అందుకుంటారు. మీ బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్నలను పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. గణపతి ఆరాధన చేస్తే మంచిది. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారికి పట్టుదలతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. కొందరి ప్రవర్తన మీ మనసును చికాకుపరుస్తుంది. అకారణ కలహ సూచన ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానకండి. ఇష్టదైవ సందర్శనం శుభప్రదం. తదుపరి తులారాశి. తులారాశి వారికి ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. శ్రీ సూర్యనారాయణమూర్తి ఆరాధన శుభదాయకం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కీలక వ్యవహారాలలో సమాచార లోపం లేకుండా చూసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమ మరింత పెరుగుతుంది. ఎవరితోనూ వాదోపవాదాలను చేయరాదు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే చాలా మంచిది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారు ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కుటుంబ సభ్యులతో చర్చించి ప్రారంభించాలి. శ్రీ లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఇది శుభకాలం. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వ్యవహారంలో డబ్బు అందుతుంది. బుద్ధి బలం బాగుంటుంది. కీలక సమయాలలో సరైన నిర్ణయాలను తీసుకుంటారు. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవటం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ప్రారంభించబోయే పనులలో గొప్ప ఫలితాలను సాధిస్తారు. మనః సంతోషాన్ని పొందుతారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలను వస్తాయి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.